గుడ్ మార్నింగ్ నికి పాప. ఏంటి నిన్న నైట్ కాల్ చేయలేదు? అంటే నువ్వు చేస్తావని వెయిట్ చేశా, నిద్రొచ్చి పడుకున్నా. నేను చెయ్యకపోతే నువ్వు చేయొచ్చు, అదొక ఆప్షన్ ఉంది తెలుసా? ఇవాళ నుంచి నేనే చేస్తాలే. అవును, వాట్సాప్ కాల్ చేసావేంటి? నార్మల్ కాల్ చేయొచ్చుగా. అలా చేయటానికి బ్యాలెన్స్ లేదు, ప్యాకేజ్ అయిపోయింది. ఓ, అంటే మర్చిపోయాను. ఒక్క 5 minutes ఉండి రీఛార్జ్ చేసేస్తా. సరే. యాక్చువల్గా ఒక చిన్న ప్రాబ్లం. నాకు ఒక 5 minutes ఇవ్వాలి, నీకు రీఛార్జ్ చేస్తా. సరే. బ్రేక్ఫాస్ట్ అయిందా? ఇంకా లేదు. అయితే ఓ పని చేస్తా, ఇవాళ నీ బ్రేక్ఫాస్ట్ కూడా నేనే ఆర్డర్ చేసేస్తాను. ఆర్డర్ వచ్చేలోపు రీఛార్జ్ చేసేస్తా, ఓకేనా? లవ్ యూ. లవ్ యూ టూ. సరే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, మళ్ళీ మాట్లాడతా. సరే, బాయ్. అరే బాను, చెప్పన్నా. నాకు అర్జెంట్గా 1K కావాలరా. శాలరీ రాగానే ఇచ్చేస్తా. మంత్ ఎండ్ కదన్నా, కష్టం. రే కొంచెం అర్జెంట్ రా, మళ్ళీ వెంటనే ఇచ్చేస్తా. సరే అన్న, ట్రై చేస్తా. ట్రై కాదురా, ఖచ్చితంగా చూడు. సరే అన్న, చూస్తా. ఓకేరా, రైట్, బాయ్ రా. ఆఫీస్ టైం అవుతుంది. హలో సార్, సారీ అండి, కొంచెం లేట్ అయింది. ఇదిగోండి సార్, కొంచెం మంచి రేటింగ్ ఇవ్వండి సార్. ఓకే ఓకే, ఇస్తా. అన్నా ఒకటి తీసుకో అన్న. థ్యాంక్స్ అన్నా. ఓకే. హలో అమ్మా. ఏరా నాన్న, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాలే అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదులే, నేను బాగానే ఉన్నా. నువ్వు టైంకి తింటున్నావా? టైంకి నిద్రపోరా. అమ్మా నా గురించి కాదమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు ఫస్ట్. నా సంగతి పక్కన పెట్టరా. నువ్వు తిన్నావా? ఇందాకే తినాలే అమ్మా. ఇంతకు నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? లేదురా, మర్చిపోయా. ఇప్పుడు వేసుకుంటా. అమ్మా ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? అలా మర్చిపోతే ఎలా? నువ్వు ఉన్నావు కదరా గుర్తు చేయడానికి. మళ్ళీ ఇదొకటి నాకు. సరే కానీ ఈ మంత్ కొంచెం అమౌంట్ తక్కువైంది. సీన్ అంకుల్కి వచ్చే నెల పంపిస్తా అని చెప్పమ్మా. ఆయన ఇప్పటికే చాలాసార్లు కాల్ చేస్తున్నారు నాన్న. అమ్మా ఈ ఒక్క నెల ఆగమనమ్మా. ఫెస్టివల్ బోనస్ రాగానే పంపించేస్తా అని చెప్పు. సరే కానీ నిఖిత ఎలా ఉంది? బాగానే ఉంది, నీ గురించి అడుగుతూ ఉంటుంది. వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంటరా. ఒక్కసారి నిఖితని అడిగి చెప్పు. అప్పుడే పెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పా అమ్మా, సెటిల్ అవ్వాలిగా ముందు. పెళ్ళైతే ఆటోమేటిక్గా అయిపోతావులేరా. మా నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అప్పులు క్లియర్ అవ్వట్లేదని బాధపడుతుంటే ఇక పెళ్ళి పేరంటాలు అంటావు. ఏదో ఖర్చులు అవన్నీ ఇప్పుడు. అలా కాదు నాన్న, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ముచ్చట్లు తీర్చుకోవడానికి మంది రాజాసాబ్ ఫ్యామిలీ కాదమ్మా, తొక్కలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఏమంటావురా? అంటానికి ఏం లేదు, ఏదో టైంలో చూసి చేసుకుంటాలే కానీ ముందు మంచి జాబ్ రాని. మంచి జాబు అదే వస్తుందిలేరా. లేదు, నేను సెటిల్ అవ్వడం, మిమ్మల్ని సెక్యూర్గా చూసుకోవడం, ఆ పొజిషన్కి నేను రావాలంటే ముందు నాకు మంచి జాబ్ రావాలి. సరేరా బాబు, నువ్వు జాగ్రత్త. టైంకి తిని టైంకి పడుకో, టెన్షన్ పడుకో. మా అది నేను చెప్పాలి. టైంకి ట్యాబ్లెట్ వేసుకో, టైంకి తిను, మంచిగా పడుకో. సరే కానీ నాకు ఆర్డర్స్కి టైం అవుతుంది, నేను బయలుదేరతా.
సరే నాన్న, బాయ్. బాయ్ అమ్మా. హలో సార్, నేను లొకేషన్లోనే ఉన్నా సార్. ఎక్కడ రావాలి? అవును సార్, ఇక్కడే ఉన్నాను. ఓకే సార్. రవికుమార్. హాయ్ సార్. ఎస్ నేనే. బేబీ, ఆర్డర్ వచ్చిందా? బాస్, వాట్స్ ద మ్యాటర్? ఏం లేదు సార్, కొంచెం మంచి రేటింగ్ ఇవ్వండి. అసలు ఎవడాడు? నిఖిత ఇక్కడ ఎందుకుంది? హలో, నిఖిత, ఏం జరుగుతుంది? ఎవడాడు? నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? పార్థు, నేను పెట్టిన లొకేషన్కి రా. అక్కడికి వచ్చాక నేను అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవడాడంటే లొకేషన్ పంపిస్తా అంటవే నిఖిత? ఫస్ట్ నేను పంపించిన లొకేషన్ దగ్గరికి రా పార్థు. సరే వస్తున్నా, ఉండు అక్కడే. ఎవడాడు? నేను చెప్పేది విను. ఎవడాడు? అరే నేను చెప్పేది విను. అసలు వాడెవడు? నువ్వెందుకు అక్కడ ఉన్నావు? బేబీ అని పిలుస్తున్నావేంటి? వాడు బేబీ అయితే నేనేంటి సెక్యూరిటీ గార్డా? నన్ను చెప్పనిస్తావా? చెప్పు, నువ్వేం చెప్పి కవర్ చేయాలనుకుంటున్నావు చెప్పు. కవర్ చేయడానికి ఏం లేదు, ఉన్నదే చెప్తాను. నువ్వు చూసింది విన్నది నిజమే. అతనే నేను పెళ్లి చేసుకోబోయే అతను. వాడు పెళ్లి చేసుకునేవాడైతే షాపింగ్ చేయి, రీఛార్జ్ చేయి, నన్నెందుకు తిప్పించుకున్నావు? నేనెక్కడ తెప్పించుకున్నాను? నీకు నచ్చి నువ్వు ప్రపోజ్ చేస్తే అది నా తప్ప? నిఖిత, తప్పు చేసుకుంటా తప్ప అని ఎలా మాట్లాడుతున్నావు నిఖిత నువ్వు? సి, డే 1 నుంచి నువ్వు ఎప్పుడైనా నన్ను సీరియస్గా తీసుకున్నావా? ఎప్పుడు నీ కష్టాలు మెడిసిన్స్ అని చెప్తూనే ఉంటావు. అసలు నా కోసం నువ్వేం చేసావురా? షాపింగ్ చేయించా, రీఛార్జ్ చేయించా అని మాట్లాడుతున్నావు. సీకేలో షాపింగ్ చేపిమంటే కోటిలో చేయిస్తావు. స్టార్బక్స్లో కాఫీ ఇప్పిమంటే రోడ్ సైడ్ ఇప్పిస్తావు. నీ లైఫ్లో ఎప్పుడైనా 300 రూపీస్ పైన రీఛార్జ్ అయినా చేయించావా? నీ దరిద్రాన్ని అంతా నా మీదేసి రుద్ది ఏదో ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నావు. నిఖిత, నా సిచ్యువేషన్ ఎలా ఉన్నా నేను హ్యాపీగా చూసుకోవడానికే కదా నిఖిత ట్రై చేస్తున్నా నేను. ఇంకా ఎన్నాళ్ళు ట్రై చేస్తావు పార్దు? బయట నా ఫ్రెండ్స్కి ఏమని చెప్పను? నా బాయ్ ఫ్రెండ్ ఒక డెలివరీ బాయ్ అనా? నీకు తెలీదా? నన్ను లవ్ చేసినప్పుడు నేను డెలివరీ బాయ్ నీకు తెలీదా? సి పార్దు, డెలివరీ జాబ్ చేయటం నీకు కర్మేమో, కానీ దాన్ని అర్థం చేసుకున్నంత పెద్ద హార్ట్ నాకు లేదు. నిఖిత, అలా మాట్లాడక నిఖిత. అక్కడ మా అమ్మ కూడా నువ్వే కోడలని ఫిక్స్ అయిపోయింది. మీరు అనేసుకుంటే వాట్ అబౌట్ మీ? నా ఫీలింగ్స్కి వాల్యూ లేదా? నీకు వాల్యూ ఇవ్వట్లేదా? నువ్వు కోటిలో షాపింగ్ చేయించినప్పుడే నాకు అర్థమైంది. అప్పటి నుంచే నీకు చెప్దామని ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు వినట్లేదు. నేనేం చేయాలి? సి పార్దు, నీలాగా కష్టాలు అలవాటు చేసుకోవాలని నాకు లేదు. ప్లీజ్ లీవ్ మీ. నా లైఫ్ స్పాయిల్ చేయాలని చూడకు. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ప్లీజ్ లీవ్ మీ. నిఖిత, నన్ను నమ్ము నిఖిత. మంచి జాబ్ తెచ్చుకుంటా, నేను హ్యాపీగా చూసుకుంటా. నిన్ను నమ్మి ఇప్పుడు దాకా నేను చేసిన తప్పు చాలు పార్దు. ఇంకా నాకు భరించే ఓపిక లేదు. ఇంకా దయచేసి ఇంకెప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేయకు. బాయ్. నిఖిత, నిఖిత.
అన్న మెల్లిగా తాగన్నా. అన్నా అన్న అన్న మెల్లిగా తాగన్నా. ఏమైందన్న పిచ్చోన్ లెక్క చేస్తున్నావు? ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉందిరా. పిచ్చోని చేసి ఆడుకుందిరా ఎన్ని రోజులు. ఎవరన్నా బాబియా? బాబియా? రే అట్లా పిలవకరా, ఆ రిలేషన్కి మర్యాద ఉంది. ఛీ, అసలు ఏమైందన్నా? ఏమవుద్ది, బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు అన్నా? బాబీ అట్లెందుకు చేస్తుంది? మంచిగానే ఉన్నారు కదా ఎన్ని రోజులు. మంచిగా ఉంది తను, నా పైసలు తిని. అన్న ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకు. తప్పు చేసిన దాన్ని వదిలేసి నన్ను అడుగుతావేంట్రా? అక్కడ మా అమ్మ ఏమో ఒక పిచ్చిది, నీకు నీకు తగ్గ ముహూర్తాలు చూడనా అంటది. అన్నట్లు కాదన్నా. అవునరా, లైఫ్లో ఫస్ట్ టైం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నేను ఎంత బాధపడలేదురా. కానీ దానివల్ల ఇవాళ ఎంత బాధపడాల్సి వస్తుంది. అన్న అమ్మ ఫోన్ చేస్తుంది, ఏం చెప్తావు? ఎత్తకరా. పాపం అన్న మాట్లాడు. అరే నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మతో హ్యాపీగా మాట్లాడలేనురా. కానీ అమ్మాయి కన్నా అమ్మ ముఖ్యం కదన్నా. పాపమన్న మాట్లాడు. హలో, తిన్నావా నాన్న? తిన్నా అమ్మా, నువ్వు తిన్నావా? తిన్నానురా. మా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా? అయ్యో మర్చిపోయానురా. మా ఎన్నిసార్లు చెప్పామ్మా నీకు తిన్నాక టైంకి ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్పి. సారీ నాన్న, ఏంటో ఈ మధ్య మతిమరుపు వచ్చేస్తోంది. సరే నువ్వు ఇప్పుడు వెళ్ళి వేసుకుని నేను లైన్లోనే ఉంటా. వేసుకున్నాను నాన్న. సరే అమ్మా, ఇంక వెళ్ళి పడుకో. ఎందుకో నాన్న ఒంట్లో నలతగా ఉంది. నువ్వైతే బాగానే ఉన్నావుగా? నాకే అమ్మా, నేను చాలా బాగున్నాను. వీలు చూసుకొని ఇంటికి వస్తాను, త్వరలో హాలిడేస్ ఉన్నాయి, సరేనా? ఈసారైనా నిఖితని తీసుకుని వస్తావా? అమ్మా, నిఖితాకి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయంట. నేను అవి అయ్యాక ఏదో ఒక రోజు చూసి తీసుకొస్తాలే కానీ నువ్వు అవేం ఆలోచించకు. ఇంకా వెళ్ళి పడుకో. సరే నాన్న, నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు. నిఖితని అడిగానని చెప్పు. సరే అమ్మా, నీ హెల్త్ జాగ్రత్త, పడుకో. గుడ్ నైట్. హలో అన్న, నమస్తే అన్న. ఏం తమ్మి పొద్దుగాల నుంచి డ్యూటీకి రాలేదు, ఏం సంగతి? అంటే కొంచెం హెల్త్ బాగాలేదన్న, అందుకే రాలేపోయినా. మళ్ళీ నాకు ఇన్ఫామ్ చేయాలని తెలియదా నీకు? సారీ అన్న, మర్చిపోయా. సారీ ఏంటమ్మి, నీకు ఇప్పటికి లిమిట్లు దాటి చాలా లీవ్స్ ఇచ్చిన. నాకు ఇక్కడ ఆఫీస్లో ఎంత ప్రెషర్ ఉంటుందో తెలియదా నీకు? సారీ అన్న. ఏంది సారీ? చూడు తమ్మి, నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ బయట చూసుకో. ఇవన్నీ తీసుకో, జాబ్లో చూపించకు, అది మైండ్లో పెట్టుకో. నీకు జాబ్ చేసే ఉద్దేశం ఉంటే వచ్చి డ్యూటీ ఎక్కువ. డెలివరీ చాలా ఉన్నాయి, లేకుంటే నీ శాలరీ సెటిల్ చేసుకుని వెళ్ళిపో. లేదన్న, ఇప్పుడే స్టార్ట్ చేస్తాను డెలివరీ. సరే మంచిది. ఇంకోసారి ఇది కనుక రిపీట్ అయింది అనుకో, ఇంకా నువ్వు నా కాలు చేతులు పట్టుకున్నావు, నేనేం చేయలేను. జాబ్లోకి వెళ్ళి తీసేస్తా. సరే అన్న. సారీ అన్న. థ్యాంక్స్ అన్న. హలో మేడం. ఎవరు? డెలివరీ ఇవ్వడానికి వచ్చా మేడం. మీరెక్కడున్నారు?
లొకేషన్లోనే ఉన్నా మేడం. మీకు శ్రీ రెసిడెన్సీ కనిపిస్తుందా? అందులో ఏ బ్లాక్ 1403. ఓకే మేడం, వస్తున్నాను. మేడం డెలివరీ. తిన్నెక్కడో చూసినట్టుంది. థ్యాంక్ యూ. కొంచెం రేటింగ్ ఇవ్వండి థ్యాంక్ యూ మేడం. సో మచ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మీరు పార్దు కదా? అవును మేడం. సిబిఐటి కాలేజ్ కదా? అవును మేడం, మీకెలా తెలుసు? నేను మీ జూనియర్ అండి, హాసిని. హాసిని? సారీ అండి, గుర్తురావట్లేదు. అదే అండి, లాస్ట్ సెమిస్టర్లో మీతో పాటు వర్క్ చేశాను. ఆ ప్రాజెక్ట్ వర్క్లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. హాసిని? హాసిని గారు బాగున్నారా? బాగున్నానండి. మీరేంటి ఇలా డెలివరీ బాయ్గా? అంటే కొన్ని సిచ్యువేషన్స్ అండి. అయ్యో, మీరు మంచి స్టూడెంట్ కదండి, ఇలా డెలివరీ బాయ్గా ఏంటి? నేను ఇంకా మీరు ఒక మంచి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అనుకున్నా. మీరేమనుకోకపోతే నాకు తెలిసిన కంపెనీలో వేకెన్సీ ఉంది. మీరు ఓకే అంటే నేను మాట్లాడతా. షూర్ అండి. ఓకే, మీరు మీ డాక్యుమెంట్స్ అవన్నీ నాకు వాట్సాప్లో షేర్ చేయండి. వాట్సాప్ అంటే? అదే ఇప్పుడు కాల్ చేసిన నెంబర్కి వాట్సాప్ ఉందా? ఉందండి. నేను పింక్ చేస్తాను, మీ ఫ్రీ టైంలో నాకు పంపించండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయ్యో, థ్యాంక్స్ ఎందుకండి, మీ వల్లనే నాకు ఇంత మంచి జాబ్ వచ్చింది. ఇట్స్ మై గ్రాటిట్యూడ్. సరే అండి, నాకు డెలివరీకి లేట్ అవుతుంది, వెళ్తాను. ఓకే. హలో. హలో పార్థు గారు, అదే రేపు ఫ్రీగా ఉన్నారా? రేపంటే మేనేజర్ని అడగాలండి ఒకసారి లీవ్ కోసం. రేపు నాకు తెలిసిన కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, అసైన్ చేయనా, వెళ్తారా? రేపంటే సరే అండి, వెళ్తాను. సరే, మీ రెజ్యూమ్ సర్టిఫికేట్ ఫార్వర్డ్ చేయండి, నేను ఇంటర్వ్యూ డీటెయిల్స్ అన్నీ పెడతాను. ఓకే అండి, ఇప్పుడే పంపిస్తాను మీకు. సరే, డూ ఇట్ ఫాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాంటివి ఏమొద్దండి, రేపు వెళ్ళండి, గుడ్ న్యూస్తో రండి. ఆల్ ది బెస్ట్. సరే అండి, ఉంటా అండి, బాయ్ అండి. Congratulations, Pardu. You are selected. The package 8 lakhs per annum. Congrats and welcome to our company. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇకపైన అమ్మని హ్యాపీగా చూసుకోవచ్చు. హలో. హౌ వాజ్ యువర్ ఇంటర్వ్యూ గాన్? బాగా జరిగిందండి, సెలెక్ట్ అయిపోయాను. రేపటి నుంచి జాయినింగ్ అంట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్తో సరిపెడతారా ఏంటి? పార్టీ లేదా? అయ్యో షూర్ అండి, మంచి పార్టీ చేసుకుందాం. సరే, మీరు ఇంటికి వచ్చేయండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. సరే అండి, అక్కడికి వచ్చిన వెంటనే ఫోన్ చేస్తాను. సరే, బాయ్. హాయ్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. గెట్ ఇన్. ఏంటిది? ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఏంటి, గ్రాటిట్యూడా? కైండ్ ఆఫ్ అండి, మీరు లేకపోతే నాకు ఈ జాబ్ వచ్చేది కాదు. మీ టాలెంట్కి ఇలాంటి పర్ఫెక్ట్ జాబ్ దొరకడానికి ఇట్స్ జస్ట్ అన్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ దొరకాలన్నా లక్ ఉండాలి కదండి. సో మీకు నేను లక్ అంటారు? అంతే కదండి. ఓకే. ఏదో మాట్లాడాలన్నారు? యా,
కొంచెం సీరియస్ టాపికే, మీ అభిప్రాయం కూడా నాకు చాలా ఇంపార్టెంట్. చెప్పండి. మా ఇంట్లో కొన్ని రోజులుగా మా పేరెంట్స్ పెళ్లి చూపులు చూస్తున్నారు. ఓ, కంగ్రాట్స్ అండి. అయితే త్వరలో పప్పన్నం పెడుతున్నారనమాట. ఇంతకీ మీ పెళ్ళెప్పుడు? దానికి చాలా టైం ఉందండి. ఇప్పుడేగా జాబ్ వచ్చింది, కొంచెం సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వడం అంటే సంపాదించడం కాదండి, సమయానికి ప్రేమించిన వాళ్ళు పక్కన ఉండటం. అలాంటి ప్రేమ నాకు దొరకలేండి. ఎందుకు? ఏమైనా పాస్ట్ ఉందా? ఇప్పుడు పాస్ట్ గురించి ఆలోచించి ప్రజెంట్లో బాధపడటం అనవసరం అండి. కరెక్ట్. పెళ్ళి కూడా అంతే అండి. ఎవరో తెలియని వాళ్ళని పెళ్లి చేసుకోవడం కన్నా తెలిసిన వాడిని పెళ్లి చేసుకొని ప్రేమించడం బెస్ట్ కదా. కరెక్ట్ అండి. ఇంతకీ ఎవరా లక్కీ మ్యాన్? మీరే అండి. హాసిని, సారీ అండి, మీకు వినడానికి వియర్డ్గా ఉన్నా నేను ఫీల్ అయింది చెప్పాను. బట్ నేనే ఎందుకండి? లవ్ చేసుకొని పెళ్లి వరకు వెళ్ళని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన సొసైటీలో. పెళ్లి చేసుకున్నాక లవ్ చేసుకోవచ్చు కదా. బట్ మీకు ఇంకా మంచి పర్సన్ రావచ్చు కదండి, ఫినాన్షియల్ పరంగా. చూడండి, ఇప్పుడు మీకు జాబ్ వచ్చిందని నేను ఈ ప్రపోజల్ పెట్టట్లేదు, నేను కూడా సంపాదిస్తున్నా అని మీ దగ్గర లెవెల్ చూపించట్లేదు. మనమిద్దరం కలిసి మంచి లైఫ్ లీడ్ చేస్తామని నా మనసుకు అనిపిస్తుంది. మీకు రైట్ టైంలో రైట్ జాబ్ వస్తుందంటే మీ లైఫ్ని ఎంత హ్యాపీగా మార్చుకుంటారో నాకు బాగా తెలుసు. మీరు నా లైఫ్లో యాడ్ అవుతే నా లైఫ్ ఇంకా ఎంత బాగుంటుందో నాకు మాత్రమే తెలుసు. మీకు ఈ జాబ్ వచ్చినా రాకపోయినా నేను ఇదే ప్రపోజల్తో వచ్చేదాన్ని. హాసిని, నేను ఇప్పుడు మీ డెసిషన్ చెప్పమని అనట్లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ జాబ్ మాత్రం పక్కా. మీరు మీ ఫ్రీ మైండ్తో ఆలోచించి నాకు మీ ఆన్సర్ చెప్పండి. ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ రిప్లై ఫ్రమ్ యూ. సరే, నేను వెళ్ళనా? సరే, వెళ్ళండి. హే లిలీ, వాట్సాప్? నథింగ్, ఫీలింగ్ బోర్డా. ఓ అవునా, మనం కలవచ్చు కదా లంచ్కి. బట్ మనం నిన్ననే ఫ్రెండ్స్ అయ్యాంగా. నాకు నిన్న కలిసినట్టు లేదు. ఇట్ ఫెల్ట్ లైక్ 1 లాంగ్ ఇయర్. ఓ సో క్యూట్. అయితే కలుద్దామా ఈరోజు? సరే, లొకేషన్ పెట్టా, వచ్చి పిక్ చేసుకో. ఒక్క పిలుపు దూరంలో ఉంటా. ఐఎమ్ ఫీలింగ్ షైడా. ఓ సిగ్గా? ఆ సిగ్గాలాగే మెయింటైన్ చేయి. వచ్చేస్తున్నా. రవి, ఎవరది? బేబీ డియర్ అని మాట్లాడుతున్నావు? హూ ఇస్ షీ? ఉందిలే, ఒప్పించింది. నీకు వచ్చాక చెప్తా. బాయ్. పిచ్చిదేంటి? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వాట్ ద ఎఫ్? నేను నీ గర్ల్ ఫ్రెండ్ని, నాకు అడిగే రైట్ ఉంది. గర్ల్ ఫ్రెండా? ఎవరికి? ఎవరితో? ఏం మాట్లాడుతున్నావు? గర్ల్ ఫ్రెండ్ అని ఫిక్స్ అయింది నువ్వు, నేను కాదు. బై ద వే, ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ విత్ సమ్వన్. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ప్రాంక్ చేయడానికి? ప్రాంకా? అది నీతో. వాట్ ఫనీ. ఇంతకెవరది? నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? నేను నిన్ను మోసం చేస్తున్నానా? మరి నువ్వు చేసిందేంటి? నేనేం చేశా? నీతో సీరియస్గానే ఉన్నాను కదా. సీరియసా? ఇదెప్పటి నుంచి? నీ బాయ్ ఫ్రెండ్ పూరని తెలిసినప్పటి నుంచా, లేదా వాడిని ఖర్చు పెట్టలేడు నేను నీకు బాగా ఖర్చు పెడతానని తెలిసినప్పటి నుంచా? రవి, ఎస్, నేను ఇలాగ డబుల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయట్లా. నాకు పాస్ట్లో ఒక రిలేషన్షిప్ ఉంది, కానీ నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు. ఉన్న రోజులు ఆ అమ్మాయికి స్టిక్ అయి ఉన్నా. అది కాదు రవి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వద్దు, ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ ఫ్రమ్ యూ. ఎంతసేపు నువ్వు బాగుండాలి, నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, దానికోసం ఒకరిని మోసం చేసి ఇంకొకరితో ట్రాక్ రన్ చేస్తున్నావు. అయినా నాకు ఒకటి అర్థం కాదు, రేపు నాకంటే బాగా ఖర్చు పెట్టేవాడు వస్తే వాడితో వెళ్ళిపోతావా? నీలాంటి గోల్డ్ డిగర్స్ని మొదట్లోనే కట్ చేయాలి, లేదంటే ఇంకెంతమందిని మోసం చేస్తారో. ఏం మాట్లాడుతున్నారా? గోల్డ్ డిగ్గర్ ఏంటి? ఇదే నేను నీకు కూడా చేయొచ్చు, కానీ నీ లైఫ్ అంతే అని అక్కడితో డిసైడ్ అయ్యాకే నేను సైలెంట్గా ఉన్నా. నిన్ను ముట్టుకున్నా అని పాపం నాకొద్దు.
రవి అలా కాదు. ఐ రియలీ నీడ్ యూ రవి. ఐ రియలీ లవ్ యూ. నువ్వు లేకపోతే ఏం చేస్తానో నాకు తెలీదు. నిఖిత, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. అవునా? ఇప్పటి వరకు నీతో చాట్ చేసిన వీడియోస్, ఇమేజెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, గుర్తుపెట్టుకో. సి, ఇది నీ ఒరిజినాలిటీ. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేశాడంటే ఈ రైట్స్ ఆ రైట్స్ అని చెప్పి మొత్తం ఒక టీం ఫామ్ చేసుకుని వాడిని నడి రోడ్డు మీదకి ఇచ్చుకునేదాకా వదలడు. అలాంటిది ఒక మగాడు ఒక ఆడదాంటి చేతిలో మోసపోయాడంటే ఒక్కడంటే ఒక్కడు కూడా రాడు ఈ సొసైటీలో. ఏ ఒక్కడు సపోర్ట్ చేయడు. మళ్ళీ ఈక్వాలిటీ, ఈక్వల్ రైట్స్. సో నువ్వు ఆ ఫొటోస్ని వీడియోస్ని ఏం చేసుకుంటావు చేసుకో, ముझे घंटा भी फर्क नहीं पड़ेगा. నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపో, లేకపోతే రేపొద్దున్న నా ఇంటి బయట ఎవరివో చెప్పులు చూసుకుని నేను బాధపడే సిచ్యువేషన్ నాకు వద్దు. ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ రవి, ఇప్పటి నుంచి నేను నీ దగ్గర ఏమీ దాచిపెట్టను. నీ దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉంటాను. వద్దమ్మా, నీ ట్రాన్స్పరెన్సీ చూసి నాకే ఫ్యూజులు ఎగిరిపోయింది. వామ్మో, దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపో ప్లీజ్. రవి, వన్ లాస్ట్ ఛాన్స్ రవి, ప్లీజ్. నిఖిత, నేను నీ ఎక్స్ అంత మంచోడినైతే కాదు. ప్లీజ్ రవి. నువ్వు వెళ్ళవా? సరే, నేనే వెళ్ళిపోతున్నా. రవి, హలో, చెప్పు. హలో పాతు, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాలే కానీ ఎందుకు కాల్ చేసావు చెప్పు. నీతో మాట్లాడాలనిపించింది. నాతో మాట్లాడాల్సిందంత ఆల్రెడీ మాట్లాడేసావు నిఖిత. అలా కాదు, ఒకసారి కలవచ్చా? ఎందుకు? ఎందుకేంటి పార్దు? ఐ వాజ్ మిస్సింగ్ యూ సో బ్యాడ్లీ ఫ్రమ్ ఫ్యూ డేస్. నిఖిత, నువ్వెవరికో ఫోన్ చేయబోయి నాతో ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అనుకుంటా. ఒకసారి చెక్ యువర్ మొబైల్. అలా అంటావేంటి పార్దు? చూడు నిఖిత, నాకు నీకు చెప్పే టైం కానీ నీ మీద ఫీలింగ్స్ కానీ రెండూ లేవు. ఐఎమ్ రియలీ సారీ పార్దు. అయ్యో సారీ ఎందుకు నిఖిత? యాక్చువల్గా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని రోజులు ఒక రాంగ్ స్పేస్లో ఉన్నాను నాకు అర్థమైంది. ఒక దరిద్రమైన స్పేస్ని నేనే క్రియేట్ చేసుకుని బతికా. నువ్వు నన్ను వదిలి వెళ్ళాకే ఆ దరిద్రం వదిలిపోయింది. రైట్ నౌ ఐఎమ్ ఇన్ మై ఓన్ స్పేస్. అలా కాదు పార్దు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. నిఖిత, ప్లీజ్ డూ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఒక్కసారి ఫీలింగ్స్ పోయాక మళ్ళీ రావు. అసలు నువ్వు చేసిన తప్పని నేను ఫీల్ అవ్వట్లేదు. జస్ట్ నీ అవసరాన్ని నేనే ఫుల్ఫిల్ చేయలేకపోయా అనుకుంటున్నా. నిఖిత, ఫైనల్లీ ఐ డోంట్ డిజర్వ్ యూ అండ్ యూ డోంట్ డిజర్వ్ మీ. అలా కాదు పార్దు, నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నేను బతకలేను. పర్లేదు, ఇకపై అదే అలవాటైపోద్ది. బాయ్ నిఖిత. పార్దు, హలో సార్, ఎక్కడా? ఇక్కడే అండి, ఆఫీస్ దగ్గర. మొత్తానికి నన్ను మర్చిపోయారుగా, బాగా బిజీ అయిపోయారు. అయ్యో అలా ఏం లేదండి. మీరు త్వరగా వస్తే డిన్నర్కి వెళ్దామా? కమ్ ఫాస్ట్, జాగ్రత్త డ్రైవ్ చేయి. ఓకే, సరే అండి.